ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 58వ శ్లోకం। मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अध चेत्त्वमहंकारात् न श्रोष्यसि विनङ्क्ष्यसि। ఓ అర్జున, నీవు ఈ చిత్తమును నాయందు ఉంచితే నా అనుగ్రహము చేత సంసారములో ఉన్న సమస్త దుఃఖములను దాటి నన్నే పొందగలవు. లేకపోతే నీవు నీ అహంకారము వదలకపోతే అనవసరంగా చెడిపోతావు. ఈ శ్లోకంలో 2 మార్గాలు సూచించాడు పరమాత్మ. ఒకటి ప్రవృత్తి మార్గం, రెండోది నివృత్తి మార్గం. నివృత్తి మార్గం ముందు సూచించాడు. ప్రవృత్తి మార్గము దాటి నివృత్తి మార్గంలోకి ప్రవేశించాలి. దానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అందుకని ఇక్కడ సర్వదుర్గాణి అనే పదం వాడారు. దుర్గములు అంటే దాటటానికి చాలా కష్టమైనది, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. కందకములు, వాటిలో మొసళ్ళు, దుర్గము, పైన ఫిరంగులు, సైనికులు, అలాగే ఈ సంసార బంధనములు, కోరికలు, అనుబంధాలు, ఇవన్నీ దాటటానికి కష్టమైన దుర్గములు అని భావన. అర్జునుడు క్షత్రియుడు, ఆయనకు కోటలు, దుర్గములు అన్నీ పరిచయమైన విషయాలే. అందుకని దుర్గములు అనే పదం వాడారు వ్యాసుల వారు. మరి ఈ సంసారం అనే దుర్గములను దాటాలంటే ఒకే ఒక మార్గం, మనస్సును అంటే చిత్తమును ఆత్మలో నిలపటం. అప్పుడు పరమాత్మ అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. అప్పుడు ఈ సంసారం అనే దుర్గములను దాటటానికి వీలవుతుంది. అలా కాకుండా కేవలం ప్రవృత్తి మార్గంలోనే ఉంటే ఏమవుతుందో కూడా చెప్పాడు. మానవులకు అహంకారం సహజంగా ఉంటుంది. అది సాత్విక, రాజసిక, తామసిక అహంకారాల రూపంలో ఉంటుంది. ఆ అహంకారం కళ్ళను కప్పేస్తుంది, నిజం తెలుసుకోలేడు. అప్పుడు ఈ మాటలు తలకెక్కవు, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. అటువంటి వారు వినమ్క్ష్యసి అంటే చెడిపోతారు. వారిని ఎవ్వరూ బాగు చేయలేరు. ప్రతివాడు తనకు ఎప్పుడు సుఖాలనే కోరుకుంటాడు, సుఖాలు కావాలనే కోరుకుంటాడు. దుఃఖాలు అస్సలు రాకూడదు అనుకుంటాడు. కానీ దానికి కావలసిన సాధన మాత్రం చెయ్యడు. కష్టాల్లో పడతాడు. ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలంటే చెయ్యాల్సింది ఒక్కటే, మన మనస్సును ఈ ప్రాపంచిక విషయాల నుంచి మరల్చి పరమాత్మ వైపు మళ్లించాలి, ఆత్మలో నిలపటం. అటువంటి వారి మీద భగవంతుని అనుగ్రహం దానంతట అదే కలుగుతుంది. ఆయన కరుణ అనుగ్రహం మన మీద ప్రసరించటానికి మనం వజ్ర కిరీటాలు, బంగారు ఆభరణాలు వగైరా ఏమీ ఆయనకు చేయనవసరం లేదు. కేవలం భక్తి ఉంటే చాలు. భక్తితో అర్పించిన తులసీ దళం కానీ, మారేడు దళం కానీ, పారిజాత పుష్పం కానీ, మీకు అందుబాటులో ఉన్న ఫలం కానీ ఇవేమీ దొరక్కపోతే ఒక చెంబు నీళ్లు అర్పించినా చాలు, పరమాత్మ పరమానందభరితుడవుతాడు. అటువంటి వాడికి దుఃఖమే ఉండదు. అటువంటి వాడికి కష్టం కలగదు. ఆపద కలిగినప్పుడు పరమాత్మ ఏదో ఒక రూపంలో వచ్చి సాయపడతాడు. అతనికి ఆ కష్టం నుంచి బయటపడేస్తాడు. వాడు ఎవరో కూడా మీకు తెలిసి ఉండదు. అటువంటి వాడు వచ్చి మీకు సాయం చేస్తాడు. ఇది ఎలా జరుగుతుందంటే సంసారం అనే దుర్గమును దాటటం వలన. మామూలు దుర్గాలైతే సైన్యాలతో జయించవచ్చు. సంసారం అనే దుర్గం మాత్రం పరమాత్మ అనుగ్రహం లేనిది, ఛేదించలేము. కురుక్షేత్ర యుద్ధంలో కూడా కృష్ణుని అనుగ్రహంతోనే
అర్జునుడు అందరినీ జయించి విజయుడయ్యాడు. సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి ఎంత వెతికినా సీత కనపడక నిరాశ చెంది అశోకవనం ఎదురుగా కూర్చుని ఇంక నా వల్ల కాదు, ఆత్మహత్య శరణ్యం అని తలుచుకుంటూ తన మనస్సు రాముని యందు నిలిపితే అప్పుడు ఎదురుగా ఉన్న అశోకవనం, అందులో ఉన్న సీత కనపడుతుంది. కాబట్టి ఎంతటి వారికైనా ఈ సంసారం అనే దుర్గము నుంచి, అందులో అనుక్షణం ఎదురయ్యే ఎదురు దెబ్బల నుంచి బయటపడాలంటే పరమాత్మ అనుగ్రహం కావాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. తెలిసినా నమ్మరు, పట్టించుకోరు. దానికి కారణం వారిలో ఉన్న అహంకారం, ధనమదం, అధికార గర్వం. అటువంటి వారు కష్టాల పాలై చెడిపోతారు. ఎప్పుడూ ప్రవృత్తి మార్గంలోనే ఉంటూ నివృత్తి మార్గం మరిచిపోతారు. 59వ శ్లోకం. యదహంకారమాశ్రిత్య నయోచ్ఛైతి మన్యసే మిథ్యశవ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఓ అర్జున, నీలో ఉన్న అహంకారం చేత నా ఇష్టం, నేను ఈ యుద్ధం చెయ్యను అని మూర్ఖంగా అనుకుంటే ఆ సంకల్పం కూడా ఎందుకు పనికిరాకుండా పోతుంది. నీలో ఉన్న క్షత్రియ స్వభావము నిన్ను యుద్ధం చేయకుండా ఉండనివ్వదు. నీవు అశక్తుడవు. ఇక్కడ కృష్ణుడు జరగబోయే పరిణామం గురించి చెబుతున్నాడు. ఓ అర్జున, నేను ఈ యుద్ధం చెయ్యను అనే నీ సంకల్పం కూడా వ్యర్థమే. నీవు ఈరోజు తాత్కాలికంగా యుద్ధం నుంచి వైదొలగినా ఈ యుద్ధం ఆగదు. కానీ నీలో ఉన్న క్షత్రియ స్వభావము నిన్ను ఊరుకోనివ్వదు. నిన్ను యుద్ధానికి పురుగొలుపుతుంది. అప్పుడు నువ్వు ఇటు యుద్ధం చేస్తావు, అటు అపకీర్తిని మూటగట్టుకుంటావు. కాబట్టి ఈ యుద్ధం నేనే చేస్తున్నాను అన్న అహంకారం వదిలిపెట్టు. ఎందుకంటే యుద్ధం క్షత్రియ ధర్మము. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. ఫలితము గురించి ఆలోచించకు. అది నీ చేతుల్లో లేదు. నేను యుద్ధం చెయ్యను, సన్యాసం తీసుకుంటాను అన్న నీ మాటలు ఎందుకు పనికిరావు. నీవు ఒక్కడు యుద్ధం చేయకపోతే యుద్ధం ఆగదు. నీ ప్రయత్నం వృధా అవుతుంది. మొదటి రోజు యుద్ధం మానివేసిన నీలో ఉన్న క్షత్రియ స్వభావము నిన్ను యుద్ధమునకు పురిగొలుపుతుంది. ఆ రాజస ప్రవృత్తిని నీవు తప్పించుకోలేవు. కాబట్టి ఈ వృధా ప్రయాసమాని యుద్ధం చెయ్యి. 60వ శ్లోకం. స్వభావజేన కౌంతేయ నిబద్ధహస్త్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్నోహత్ కరిష్యస్య వసోపి తత్. ఓ కుంతిపుత్ర, నీ పూర్వజన్మ సంస్కారం వల్ల నీవు క్షత్రియుడిగా జన్మించావు. క్షాత్రము నీ సహజ గుణము. యుద్ధం చేయటం నీ క్షాత్ర ధర్మము. నీవు నీ క్షాత్ర కర్మల చేత, క్షాత్ర ధర్మము చేత, నీ పూర్వజన్మ సంస్కారం చేత నీవు బంధింపబడి ఉన్నావు. కానీ నీలో కలిగిన తాత్కాలిక అవివేకం వలన నీవు యుద్ధం చేయటానికి ఇష్టపడట్లేదు. అయినప్పటికీ నీవు యుద్ధం చేయకుండా తప్పించుకోలేవు. నీలో ఉన్న క్షాత్ర గుణము నీ చేత యుద్ధం చేయిస్తుంది అని హెచ్చరిక చేశాడు. అర్జున, నీకో విషయం తెలుసో తెలీదో జాగ్రత్తగా విను. నీ పూర్వజన్మ వాసనల వలన నీవు క్షత్రియుడిగా జన్మించావు. క్షాత్రమే నీ స్వభావము. పూర్వజన్మ వాసనలు తప్పించుకోవటం నీ తరం కాదు. ఎందుకంటే ఆ వాసనలతో నీవు బంధింపబడ్డావు అని తాత్కాలికమైన అజ్ఞానము, అవివేకము, వాటి వలన కలిగిన మోహము నీతో నేను యుద్ధం చేయను, సన్యాసం పుచ్చుకుంటాను, అడుక్కు తింటాను అన్న మాటలు పలికిస్తూ ఉంది. ఆ మోహాన్ని విడిచిపెట్టు. నీ స్వభావ సిద్ధమైన గుణమైన యుద్ధం చేయటానికి సమాయత్తంగా ఇంకా సేపట్లో మొదలయ్యే యుద్ధం చూస్తే నీలో అంతర్గతంగా ఉన్న నీ క్షాత్ర స్వభావం నీ చేత యుద్ధం చేయిస్తుంది.
పూర్వజన్మ వాసనల నుంచి పుట్టిన నీ స్వభావాన్ని నీవు జయించలేవు. కాబట్టి నీ స్వభావ సిద్ధమైన కర్మను నీవు చెయ్యి, ఫలితం పరమాత్మకు అర్పించు. అప్పుడు నీకు ఏ దోషము అంటదు. ఇక్కడ మనం ఒక విషయం గమనించుకోవాలి. అర్జునుడు క్షత్రియుడు, అతని స్వభావం యుద్ధం చేయటం, ధర్మం రక్షించడం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ధర్మయుద్ధం చేయమంటున్నాడు, అది అతని స్వభావం అంటున్నాడు. అలాగే మనకు కూడా పూర్వజన్మ వాసనలు ఉంటాయి, వాటికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తుంటాము. పూర్వజన్మ వాసనలు చెడ్డవి, దుర్మార్గమైనవైతే దుర్మార్గులవుతారు, వారి సాహచర్యంలోనే ఉంటాయి. కానీ ఈ జన్మలో పురుష ప్రయత్నం ద్వారా వాటిని దాటవచ్చు, దుర్మార్గులు సన్మార్గులు కావచ్చు. పూర్వజన్మ వాసనలు సాత్వికంగా ఉన్న ఈ జన్మలో దుర్మార్గుల సాహచర్యం వలన దుర్మార్గులుగా మారే అవకాశం ఉంది. అటువంటి అవకాశానికి మనం తావు ఇవ్వకూడదు. మానవ ప్రయత్నంతో, పరమాత్మ అనుగ్రహంతో వాటిని అధిగమించవచ్చు. కాబట్టి పూర్వజన్మ వాసనలు, ఈ జన్మలో చేసే ప్రయత్నాలు, వీటికి తోడు పరమాత్మ అనుగ్రహం, వీటిని సమన్వయం చేసుకుంటూ జీవితం సాగించాలి. హరే కృష్ణ.